మహోన్నతుడా, సర్వాధికారి, నీ పాదాల కొందనాలు. నీ సహాయం మాకు దయచేయండి తండ్రి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభా. నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాము. నీ సన్నిధిలో ఎలాగుండాలి నాకు నేర్పించుము. పరిశుద్ధి నిలవలసిన ఈ స్థలంలోనే నిలబడి నీ దివ్యమైన మాటలు బోధించిన యోగ్యత అర్హత నాకు లేదు ప్రభా. నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాము. నీ సన్నిధి మాతో ఉంచుము తండ్రి. దేవాలోకంలో విపత్కరమైన వాతావరణం పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. వాతావరణ వారు దేవా తండ్రి, లోకంలో భయంకరమైన వాతావరణం ఉండబోతుందని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ విన్నప్పుడు దేవా అంతము సమీపించుచున్నదని మేము నేను గుర్తెరిగే భాగ్యం మాకు దయచేయండి. ఎంతకాలం జీవిస్తూ మాకు తెలియదు కనుక ఉన్న మా శాశ్వత జీవితమును నీకోసం ఉపయోగించే భాగ్యం మాకు దయచేసి బలపరచుము, చీకటిని దూరపరచుము. నీ కనకముల ఆత్మచేత నన్ను మమ్మల్ని దర్శించి మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి 245వ పాట పాడుకుందాం. యేసుని స్వీకరించు, క్రీస్తు యేసుని స్వీకరించు. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి 245వ పాట, పేజ్ సంఖ్య 303 పేజ్ సంఖ్య 303. వచ్చిన వారు ఏకీభవించండి, రాని వారు కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, తనితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువు, త్వరితము తానే ప్రవేశించును. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు. కనికరము గల దేవుడు నిన్ను వాత్సల్యముతో విమోచించు. కనికరము గల దేవుడు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు. మన్నించు సర్వ పాపములన్నీ, మార్పును సర్వ రోగములను. మన్నించు సర్వ పాపములన్నీ, మార్పును సర్వ రోగములను. కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచు. కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచు. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు. దృష్టి కలుగా చేసే అంగహీనులను లేపి నడువ చేసే. అందులకు దృష్టి కలుగా చేసే అంగహీనులను లేపి నడువ చేసే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థత
అన్నిటి తొలగించాన్ పాపపు భారము భరించే నీ రోగములన్నిటి సహించెను కొరడాదే బలబాధను జయించెను అన్ని శోధనలను సహించెను కొరడాదే బలబాధను జయించెను అన్ని శోధనలను యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు కలువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించే ధారలుగా కలువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించే ధారలుగా చేతులలో తన కాళ్ళలో చీలలు మొండ కిరీటము ధరించే చేతులలో తన కాళ్ళలో చీలలు మొండ కిరీటము ధరించే యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలో జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడై నిన్ను రక్షింప నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడై నిన్ను రక్షింప యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువును త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువును త్వరితము తానే ప్రవేశించును యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం లైవ్లో విన్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 18వ వచనము కూడా. ఒక అధికారి ఆయనను చూచి యేసును చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగెను. అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పెను. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను అనెను. సరిపోతుంది.
ఒక అధికారి ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి సద్బోధకుడా, సద్ అంటే మంచి బోధకుడా, ప్రభు మంచివాడు అని ఈ అధికారి గుర్తించాడు. మంచి బోధ చేస్తున్నాడు, మంచిదే. మంచి చెప్పినప్పుడు వినాలా వద్దా? వినాలి కదా. దేవుని చిత్తము నెరవేర్చుట అంటే ఏంటి? మనందరికీ ఒక ప్రశ్న. దేవుని చిత్తము చేయుట అంటే ఏంటి చెప్పగలరా? మనకు తోచింది చెప్పండి, అంటే మీకు అర్థమైన వరకు. దేవుని చిత్తము అంటే ఏంటి? చిత్తం అంటే తెలుసు కదా. చిత్తం అంటే దేవుని ఇష్టానుసారంగా జరిగేదాన్ని. అంటే దేవుడు ఇష్టపడేది ఏంటి? మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, నీ చిత్తమైతే అంటే నీకు ఇష్టమైతే. నీకు ఇష్టమైతే మాకు ఆరోగ్యం దయచేయండి, నీకు ఇష్టమైతే ఉద్యోగం దయచేయండి, నీకు ఇష్టమైతే ఈ పనిలో సఫలత దయచేయండి. మనం అడుగుతాము, కానీ మనసులో ఏముంటుంది? ఈ పని అయిపోతే బాగుండు. ప్రార్థన మాత్రము నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే. సరే, దేవుని చిత్తం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. దేవుని చిత్తం అంటే ఆయనకి ఇష్టం లేనిది చేయకుండా ఉండుట. మొదటిది ఏం చేయాలంట? ఆయనకి ఇష్టం లేనిది చేయకూడదు, ఆయనకి ఇష్టమైనది చెయ్యాలి. ఇది దేవుని చిత్తం అంటే. దేవుని చిత్తం అంటే మరొకసారి చెప్తాను, దేవుని చిత్తము అంటే ఆయనకి ఇష్టం లేనిది చేయకూడదు, రెండవది ఆయనకి ఇష్టమైనది చెయ్యాలి. రెండే, పెద్ద ఏమీ లేదు, కానీ దాంట్లో అర్థము, దాంట్లో మనం చేయవలసింది చాలా ఎక్కువ ఉంటుంది. మాటలు చెప్పడానికి 2 మాటల్లోనే 2 సెకండ్లలోనే 5 సెకండ్లో మీకు చెప్పేశాను. కానీ దేవునికి ఇష్టం లేనిది మనము చేయకుండా ఉండగలమా? మొదటి ప్రశ్న. దేవునికి ఇష్టమైనది మనము చేయగలమా? దేవునికి ఇష్టం లేనిది మనము చేయకుండా ఉండగలమా? దేవునికి ఇష్టమైనది మనము చేయగలమా? ఇక్కడ చిత్తము, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి వచ్చాడు ఎవరు? ఒక అధికారి వచ్చి అంటున్నాడు, సద్బోధకుడా, మంచి బోధకుడువయ్యా, నీవు నిత్య జీవమునకు నేను వారసునవ్వాలి. లోకంలో నాకు అధికారం ఉంది. అధికారే కదా అతను, అధికారి. లోకంలో అధికారి అంటే ఒక ఉద్యోగంలో ఉన్నతమైన స్థితిలోని ఉన్నాడు. అధికారి అంటే గ్రామంలోని పెద్ద కూడా కావచ్చు, గ్రామ సర్పంచో, గ్రామంలో ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక రకమైన మనుష్యుల మీద ఆధిపత్యము చెలాయించేటువంటి ఒక పదవిలోని అతడు కొనసాగుతూ ఉన్నాడు. దాంట్లో ఎలాంటి అభ్యంతరము లేదు. ఇలాంటి వ్యక్తి ప్రభు దగ్గరికి ప్రభు బోధలు విని వచ్చి, సద్బోధకుడా, మంచి బోధలు చెప్తున్నావయ్యా. ప్రభు యొక్క బోధలు చాలామంది మనం చూస్తున్నప్పుడు హైందవ సహోదరులు కానివ్వండి, మొహమ్మదీయులు, సాయిబులు, ముస్లిమ్స్, ఇక్కడ ఏమంటారు సాయిబులు, కొన్ని భాషలు కొంచెం నాటుగా మాట తుర్రకు వాళ్ళు అని అంటారు. ఇలాంటి వారు కూడా ప్రభు యొక్క బోధల్లో కొంత భాగములో వారు ఏం చేస్తున్నారు? వారి బోధల్లో కూడా ఉపయోగిస్తున్నారా లేట్లేదా? ప్రభు చెప్పిన ఉదాహరణలు, ప్రభు తాను 3.5 సంవత్సరం ఈ లోకంలో జీవించినప్పుడు చేసిన సువార్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క బోధల్లో కూడా దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. సద్బోధకుడు, దేవుడు పరిశుద్ధుడని దయ్యములు కూడా ఎలుగెత్తి చాటుతాయంట. ఇక్కడ ఒక ప్రాంతమునకు, గెరాసీన్ ప్రాంతమునకు ప్రభు ధోని ఎక్కి వచ్చినప్పుడు ఆయనకి ఎదురుగా ఒక బట్టలు లేని వ్యక్తి దిగంబరుగా ఉండి పరిగెత్తుకుంటూ వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అంటే దయ్యము కూడా ప్రభుని ఎవరని ఒప్పుకున్నారు? దేవుని, సర్వోన్నతుడైన దేవుని అంటే దేవుని కుమారుడు, అతను తప్ప ఇంకెవరు లోకంలో లేదని
దయ్యము కూడా ఒప్పుకుంటుంది. నీవు నేను ఒప్పుకోవడం పెద్ద ఏముంది? మనము దేవుని వారసులము, లేకపోతే విశ్వాసులము, సంఘస్థులము, క్రైస్తవులు, ఏదన్నా పేరు పెట్టుకోవచ్చు, ఏదన్నా ఒకటే కోవకు చెందిన వాళ్ళని. మనము దేవుని కుమారుడు యేసుప్రభు అని మన నోటితో ఒప్పుకోవడంలో పెద్ద ఏమీ లేదు. ఉందా విశేషము? సైతానుడే అంటున్నాడు, గెరాసీను ప్రాంతంలో ఉన్న ఆ సేన అనే దయ్యములు, అంటే అనేకమైన దయ్యములు అతనిలో ఉండి ఒకే ఏకాత్మతో చెప్తున్న మాట ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. సర్వోన్నతుడైన అంటే ఉన్నతమైన స్థానములో కూర్చునే దేవుని యొక్క కుమారుడు, మాతో నీకు ఏమి పని? దయ్యములు ఎలుగెత్తి చెప్తా ఉన్నాయి. మనం చెప్పడం పెద్ద ఏమి కాదు. మనము క్రైస్తవులు అని చెప్పుకుంటే, విశ్వాసులమని చెప్పి, సంఘస్థులమని చెప్పి, ప్రార్థన చేస్తున్నామని చెప్పి, వాక్యం వింటున్నామని చెప్పి, లేదా నేను వాక్యం బోధిస్తున్నానని చెప్పి, పాటలు పాడుతున్నామని చెప్పి, పరిచర్య చేస్తామని చెప్పి దేవుని కుమారుడని మనం ఒప్పుకోవడంలో పెద్ద వింత విశేషమేమీ లేదు. ఇక్కడ ఈ బోధకుడు దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు ఎవరు? అధికారి. అతడు అంటున్నాడు, సద్బోధకుడా, మంచి బోధకుడా, నిత్య జీవమునకు వారసుని అవ్వాలి. నేను లోకములోని నాకు ఆస్తి ఉంది, అధికారం ఉంది, నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవన్నీ కాదు, కానీ నిత్య జీవము అంటే ఏంటి అర్థము? పరలోకములో నాకు వారసత్వము కావాలి, పరలోకములో నాకు పౌరసత్వము కావాలి, నేను పౌరునై ఉండాలి. మనము ఈ భారతదేశంలోని, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని మనం ఉన్న ఈ గ్రామంలోని మనం పౌరులు అని చెప్పుకోవడానికి అర్థం ఏంటంటే, మన పేరు మీద ఒక ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు లేకపోతే నువ్వు భారతదేశపు పౌరుడు అయినా ఎవరు కూడా ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? నీ ఆధార్ కార్డు చూపించవయ్యా, బ్యాంకుకి వెళ్తే ఆధార్ కార్డు చూపించాలి. లేకపోతే ఎక్కడైనా కొంచెం మనకి పెన్షన్ కావాలి, వయసు ఎంత అయిందో ఆధార్ కార్డు కావాలి, ఫోన్ కొనాలంటే ఆధార్ కార్డు కావాలి, ఫోన్లో సిమ్ కొనాలంటే ఏం కావాలి? ఆధార్ కార్డు. అన్నిటికి కూడా ఒక మనుష్యుడి భూలోకంలో పౌరసత్వము కావాలి అనుకుంటే ఆధార్ కార్డు చూపిస్తూ ఉన్నాడు. అన్నిటికి ఆధారము ఆ ఒక్క కార్డు. మంచిదే. అలాగే ప్రభుని ఈ యొక్క యవనస్తుడు లేకపోతే ఈ యొక్క అధికారి అడుగుతున్నాడు, నిత్య జీవంలో నాకు ఆధార్ కార్డు కావాలి, నిత్య జీవంలో నాకు ఆధార్ కార్డు కావాలి. అక్కడికి వెళ్తే అక్కడ గేట్ దగ్గర దేవదూతలు ఉంటారు, జీవగ్రంథం తిరిగేస్తారు. అక్కడ ఆధార్ కార్డులో నా పేరు నమోదు అవ్వలేదు కనుక ఏం చేస్తారు? నాకు లోపలికి ఎంట్రన్స్ ఇవ్వరు. ఇస్తారా? ఇవ్వరు. కనుక నాకు నిత్య జీవములోని వారసుని అవ్వాలంటే నాకు ఒక ఆధార్ కార్డు కావాలి. ఏం చేస్తే వస్తుంది? లోకంలో ఆధార్ కార్డు కావాలంటే విలేజ్ సెక్రటరీ దగ్గరకో, సచివాలయంలోనికో, లేకపోతే ఇంకా గ్రామంలోని మున్సిపల్ కర్నాలు, ఇప్పుడు వాళ్ళందరూ లేరు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, తహసీల్దారులు, వీళ్ళందరి దగ్గరికి వెళ్తే మనము కావలసిన డాక్యుమెంట్లు ఇస్తే ఈ సేవలోనో మీ సేవలోనో దాన్ని అప్లై చేసుకుంటే మనకి ధృవీకరణ పత్రము ఇస్తున్నారు. లోకములో చేసుకోవడానికి కూడా మనం ఈ దేశములో పుట్టి, ఈ గ్రామములో పుట్టి, ఈ ప్రాంతంలో పుట్టి, మనం ఈ ప్రాంతంలో పుట్టేమని మనం ఏం చేసుకోవాలి? నిరూపించుకోవాలంటే మనకు ఒక ఆధారము కావాలి. వద్దా? కావాలి. భూలోకములో నేను పుట్టానండి, నేను ఫలానా వాడి కొడుకునని చెప్పాలి అంటే ఆధారం చూపించాయా? మా నాన్నకి 10 ఎకరాల ఆస్తి ఉందండి, ఇద్దరం కొడుకులు అండి, మా నాయన ఆకస్మికంగా చనిపోయాడు, ఎవరి పేరు మీద ఆస్తి రాయలేదు, దానికి వారసులు మేమిద్దరమే. అయితే మీరిద్దరూ దానికి వారసులని ఏం చూపించాలి? ఆధారం చూపించాలి. ఆధారం లేకపోతే ఎవడో ఒకడు తెలియని వ్యక్తి ఆధారం చూపించాడు అనుకోండి, అతనికి తండ్రి యొక్క ఆస్తి ఏమైపోతుంది? హక్కుదారుడు, వారసుడు అయిపోతాడు. మనము కూడా ఈ భూలోకంలోని క్రైస్తవులము, అంటే క్రీస్తు యొక్క హక్కుదారులము,
క్రీస్తు యొక్క వారసులము, క్రీస్తు యొక్క బిడ్డలము, అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాము. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే అందరు గేట్ దగ్గరికి వెళ్తారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవదూతలు అడుగుతాయి, నీ ఆధార్ కార్డు ఏదయ్యా? అయ్యా నాకు ఆధార్ కార్డు తెలియదు. సరే నీ ఆధార్ కార్డు చెప్పకపోతే నీ పేరు చెప్పు, ఇక్కడ ఒక జీవ గ్రంథము ఉన్నది, ఈ యొక్క జీవ గ్రంథంలో నీ పేరు ఉందో లేదో నేను చూస్తాను. కనుక చూసినప్పుడు అందులో కానీ పేరు లేకపోతే దేవదూతలు అంటాయి, నువ్వు లోపలికి ప్రవేశించే యోగ్యత అర్హత నీకు లేదు. వెళ్ళగలరా? దాటి వెళ్ళలేరు. భూలోకములో అయితే దౌర్జన్యం చేసి, బలహీనులైతే బలవంతులు దౌర్జన్యం చేసి, పలుకుబడి ఉపయోగించి, బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, వెనకాతల మనకి కొంత బలము బలగము, మనకి రౌడీ బ్యాచ్ ఉంది, మనకి రాజకీయ అండ ఉంది, లేకపోతే గ్రామంలో మన ఇంటి పేరులో ఎక్కువ ఉన్నారు కనుక మనం ఏం చేసినా చలామణి అవుద్దంటే చలామణి అవ్వచ్చు లోకంలో. కానీ పరలోకంలో ఇవేమీ చలామణి అవో. లోకంలోని అయా ఈమె ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళి మీ పేరు లేదన్నారు అనుకోండి, అయ్యా మా పాస్టర్ గారు ఫలానా అండి కదా, మా పాస్టర్ గారు ఫలానా అంటే అప్పుడు నేను వెళ్ళి చెప్పవచ్చు, అయ్యా ఈమె మా సంఘానికి వచ్చేదండి, ప్రతి యానివర్సరీకి కూడా చీర కొనుక్కునేదండి కదా, అందరికన్నా ముందు ఆమె డబ్బులు ఇచ్చేదండి. ఇవన్నీ చెప్పినా సరే ప్రభు అంటాడు, ఆమె ఆధార్ కార్డు కావాల్సిన ఇవన్నీ కాదయా, ఆధార్ కార్డులో లేదా ఈ జీవ గ్రంథంలో ఆమె పేరు ఉండడానికి ఇవన్నీ ఆధారము కాదయా. ఏం చేసావు ప్రభా? అయ్యా ఆమె అన్నీ చేసిందండి, లేకపోతే అతను అన్నీ చేశాడండి, అతను దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వచ్చేవారండి. ఇవన్నీ కాదండి. ఇతను కూడా ఆధారము చూపించడానికి ప్రభు ఆ మాట అన్న తర్వాత ప్రభు ఏమన్నాడంటే, ప్రభు ఏమన్నాడు చూద్దాము. అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? 20వ వచనం చెప్పండి, చదవండి. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రుల సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితోటి చెప్పాను. కనుక ఇక్కడ దేవుని వాక్యములను ప్రభు కొన్ని మాటలు చెప్పాడు. మొదటి ఏంటంట, వ్యభిచరించవద్దు. రెండోది నరహత్యను, మనుషులను చంపకూడదు. రెండోది దొంగతనము, మూడోది దొంగతనము చేయకూడదు. నాలుగోది అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఈ ఆజ్ఞలు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకే అతను ఏమన్నాడంటే సింపుల్ గా అన్నాడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను. ఈ 5 ఆజ్ఞలు కూడా అతను ఏం చేస్తాడంట? అనుసరిస్తున్నాడు. యవ్వనంలోకి వచ్చే కాదు, ఎప్పటి నుంచి అంట? బాల్యము నుండి అనుసరిస్తున్నాం. మనము కూడా కొన్ని సంఘంలోని డిఫాల్ట్గా అంటే మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావడము, కానుకలు ఇవ్వడము, దశంభాగాలు ఇవ్వడం, ప్రార్థన చేయడము, పాటలు పాడము, లేకపోతే నాకు వాక్యము చెప్పడము అలవాటు అయిపోవచ్చు. ఇతడు కూడా అంటున్నాడు, నాకు బాల్యము నుండి ఇవన్నీ కూడా వాడికే. నేను వ్యభిచారము చేయట్లేదు. 2 ఏం చేయట్లేదంటే అతను, నేను ఎవరిని చంపటము లేదు. 3వది నేను ఎవరిది కూడా దొంగతనము చేయలేదు. 4వది అబద్ధ సాక్ష్యములు నేను పాలకటం లేదు. 5వది నా తల్లిదండ్రులు కూడా నేను సన్మానము గౌరవిస్తున్నాను. ఈ మాటలన్నీ కూడా నేను బాల్యము నుండే, అంటే దాని అర్థం ఏంటంటే నేను పుట్టికతోటే క్రైస్తవుడను, నేను పుట్టికతోటే బైబిల్తో పుట్టినవాడిని. నేను అనొచ్చు, నేను పుట్టికతో క్రైస్తవుడండి. మీకంటే పేర్లు మార్చుకున్నారు, కానీ నేను పుట్టికతో నా పేరు డేవిడ్ బ్రైనార్డ్ అండి అని నేను చెప్తే ప్రభు కింద ఒకటి కానీలో ఏమంటున్నాడంటే, చదవండి,
యేసువిని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని చెప్పెను. ఆ అధికారితో యేసు చెప్పాను. 5 చేస్తాను అంటే చేస్తాను. ఎప్పుడు నేను చేస్తాను అంటే బాల్యం నేను చేస్తున్నాను. సండే స్కూల్లో నేర్చుకున్నాను, యవనస్తుల కోడికలో నేర్చుకున్నాను, లేకపోతే ఒక స్త్రీలైతే స్త్రీలకు కూడికలో కూడా నేను ఇవన్నీ నేర్చుకున్నాను. బాల్యం నుంచి వాడుక, బాల్యం నుంచి ఇవన్నీ అనుసరిస్తూ ఉన్నాను. అంటే ఏదైనా భక్తిపరుడా కాదా? భక్తి గలవాడే. దేవుని కోసము దొంగతనం చేయడం మానేశాడు, వ్యభిచారించడం మానేశాడు, అబద్ధ సాక్ష్యం చెప్పడం మానేశాడు, హత్యలు చేయడం మానేశాడు. 5వది తల్లిదండ్రులు కూడా గౌరవించడము మొదలు పెట్టాడు బాల్యము నుంచి. ఒక భక్తిపరుడు లోకములో ఎవరైనా అయితే ఇంకెంతకన్నా ఏం కావాలరా, ఇంక నువ్వు వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్తే ఖచ్చితంగా నీకేమొస్తుంది? పరలోకము ఆయనే ఇస్తాడు. ఈ రోజుల్లోని బోధలు ఈ రీతిగా మారిపోయాయి. నువ్వు ఇది చేస్తున్నావు నీకు ఆశీర్వాదము, నువ్వు అది చేస్తున్నావు నీకు ఆశీర్వాదం, ఇది చేస్తున్నావు నీకు మేలు, ఇది నువ్వు చేస్తున్నావు నీకు దీవెన రాదు అని ననను కానీ, దీవెన మన కుటుంబముల మీదకి రాదు అని ననను కానీ, ఈ భౌతిక సంబంధమైన దీవెనలు చూసి ఆత్మ సంబంధమైన వారసత్వం మనము పోగొట్టేసుకుంటున్నాం. భౌతిక సంబంధమైన దీవెనలు సరిపోతాయిలే, ఇది చేస్తే దేవుడి దీవెన ఇస్తాడు. దీవెన కోసం ప్రార్థన చేయదని చెప్పను, అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థత ప్రార్థన చేయొద్దని చెప్పను, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బంది నిమిత్తమై మొర్ర పెట్టద్దని చెప్పను, కష్టం కలిగినప్పుడు కష్టం నిమిత్తమై ప్రార్థన చేయొద్దని చెప్పను, ఇంటిలో సమస్య, వీధుల సమస్య. కానీ లోక సంబంధమైన అన్ని సమస్యల మీద మనకు జయం వస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన సమస్య మీదకి జయం వస్తుందా? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలి అంటే, ప్రభు అడిగితే ఏది చెప్తే అది చేస్తానన్నట్లుగా వచ్చాడా రాలేదా? వచ్చాడు. ప్రభు అంటున్నాడు, నీకు ఇంకో ఒకటే కొదువుగా ఉంది. 99 మార్కులు వచ్చాయా? ఇంకొక మార్కు వస్తే 100కి 100 నువ్వు పొందుతావు. 99 మార్కులు వచ్చాయి. మన లోక సంబంధముగా లోకంలో పరీక్షలు అయితే నేను 10th క్లాస్ చదివినప్పుడు 35 మార్కులు వస్తే పాస్ అయిపోతారు. కానీ బైబిల్ అలా చెప్పటం లేదు. కొంచెము బుద్ధిహీనత ఉన్న త్రాసులో జ్ఞానము ఘనతను తేలగొట్టేస్తుంది. కనుక ఘనత జ్ఞానము తేలిపోతే పరలోకంలోనికి వెళ్ళలేము. కొంచెము బుద్ధిహీనత, కొంచెము అయోగ్యత ఉంటే ఒక్క మార్కు తేడా వచ్చిన 100కి 100% పర్ఫెక్షన్ కావాలి. 100కి 100 మార్కులు వస్తేనే కానీ పరలోకం చేరలేము. కొన్ని చేస్తానండి, కొన్ని విడిచిపెడతారంటే ప్రభు అన్నాడు, 5 చేస్తున్నావు కదా, ఈ 6వది చేయకపోతే పర్లేదులే, దీనికి నీకు మినహాయింపు, దీనికి నీకు రుణమాఫీ చేస్తానని ప్రభు ఏమి వాగ్దానము చేశాడా? చేయలేదు. ప్రభు అన్నాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, కలిగినవన్నీ అమ్మి బీదలకి చేసాయి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పేదలకు అమ్మేస్తారు. ఏం చేయాలి? నీవు వచ్చి నన్ను వెంబడింపుము అతనితో చెప్పెను. అమ్మేసి నన్ను వెంబడించు. అమ్మేస్తే ఎలా బ్రతకాలని అంటాడని ప్రభు ముందే అన్నాడు, నన్ను వెంబడించయ్యా. ప్రభు భోజనం పెడతాడా? పెట్టడా? పెడతాడు. ప్రభు భోజనముకు ఇబ్బంది లేకుండా చేస్తాడు. కనుక నీకున్న అన్ని అమ్మేసేయి. ఎందుకంటే అతడు ఎలాగుందంటే అతని మనసు, అతను కొన్న వాటి మీద అతని మనసు ఉంది. దొంగతనం మీద మనసు లేదు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, పొరుగు వాడిని ఆశించకూడదు, కానీ నాకున్న డబ్బు మీద నాకు మనసుండడం తప్ప. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనమెడల అపేక్ష ఉండకూడదు. ధనమును ఒక సాధనము, ఒక వస్తువుగా వాడాలి. దానిని పూజించడానికి బైబిల్ ఒప్పుకోదు, కానీ లోకము దాన్ని పూజిస్తుంది.
లోకము దానిని ఆచారంగా చేస్తూ ఉంది. లోకమును ఒక దేవత పేరు చెప్పుకుని దాన్ని ఆరాధిస్తూ ఉంది. కానీ బైబిల్ అంటుంది అది సమస్తమైన కీడులకు మూలము. లోకం అంటుంది అదే సమస్తమును వర్ధిల్లాలంటే బీరువాలో కూడా ఫోటోవు ఉండాలి కదా. మనం అడిగినా అడగకపోయినా కొన్ని చాలాసార్లు ఏదైనా షాప్కి వెళ్ళి ఎంటర్ప్రైజెస్కి వెళ్ళి బీరువా ఓపెన్ చేస్తే లోపల బొమ్మ ఉంటుంది. ఇది ఎవరైనా ఆర్డర్ చేస్తారు లేదని అందరూ డిఫాల్ట్గా అందరూ ఖచ్చితంగా బొమ్మ అడుగుతారండి. అది ఉంటేనే సమృద్ధి కలుగుతుందని వాళ్ళ నమ్మకం. అది లోకంలో అన్ని దగ్గర నమ్మకము. వాళ్ళ దైవము వాళ్ళు తలుస్తారు కనుక వారు దాన్ని ఆరాధిస్తున్నారు కనుక వారు దాన్ని చేసుకున్నారు, వారు దాన్ని విశ్వసిస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది సమస్తమైన కిడిలకు అదే మూలము. మనం అనుకోవచ్చు మనం పూజించట్లేదు కదా, మనం దాన్ని ఆరాధించట్లేదు కదా, మనం దాన్ని మొక్కట్లేదు కదా, ఏదో పెద్దవాళ్ళు పెట్టేశారు, దాని గురించి నాకు పట్టింపే లేదంటే బైబిల్ అంటుంది అదే సమస్తమైన కీడులకు మూలం. ఇంకా ఎవరి ఇంట్లోనంటే తీసేయండి. ఇంట్లో ఇంకెవరి ఇంట్లో అయినా బీరువాల్లోనే అలాంటి బొమ్మలు ఉంటే దాన్ని ఏం చేసేయాలి? తీసివేయాలి. సమస్తమైన కీడులకు మూలము లోకము, సమస్తమైన ఘనతకు, సమస్తమైన ఆస్తికి, సమృద్ధికి మూలం అంటుంది బైబిల్. అంటుంది సమస్తమైన కీడులకు అదే మూలము. లోకం ఆరాధిస్తుంది, బైబిల్ దాన్ని తృణీకరిస్తుంది. లోకము ఘనత అంటుంది, బైబిల్ అంటుంది అది నీచమైనది అని చెప్తా ఉంది. మనము కూడా తెలుసో తెలియకో, దాని యొక్క వాక్యం యొక్క సారాంశం తెలుసో తెలియకో ఉంటే ఏమైందిలే, అయ్యో అందరూ పెట్టుకుంటున్నారు కదా, పలానా పాస్టర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయండి కదా. ఇప్పుడు ఎవరు చూస్తారు? పాస్టర్ గారినిగా చూస్తారు. పాస్టర్ గారు బీరువా తెరిస్తే సమస్తమైన కీళ్ళకు మూలమైన బొమ్మ ఉందనుకోండి, విశ్వాస తీస్తాడా? తీయడు కదా. అయ్యా పలానా పాస్టర్ గారు చెప్పాడండి, ఆయన చాలా సీనియర్ అండి, ఆయన పెద్దవాడండి, ఆయన అనేక సంఘాలు ఉన్నాయండి, ఆయనకి తెలియనంత భక్తి నిన్న మొన్న వచ్చి నీకేం తెలుసాయా? మనల్ని ఏం చేస్తారు? నీచంగా తృణీకరించి మాట్లాడతారు. కానీ బైబిల్ కాదు, లోకంలోకి సామెత ఉంది, ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడిగలవి. ముందు వచ్చిన చెవుల కన్నా వెనకాతలు వచ్చిన కొమ్ములు వాడిగలవి. బైబిల్ కూడా అదే చెప్తుంది. సీనియారిటీకి బైబిల్ ఎక్కడ కూడా ప్రథమ స్థానము ఇవ్వటం లేదు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. బైబిల్ యొక్క థియాలజీ వేరు, బైబిల్ యొక్క సిద్ధాంతం వేరు. బైబిల్ ఏది పక్షపాతంగా చెప్పటం లేదు. వాడు ఎంత గొప్పవాడైనా, వాడు ఎంత కురూపైనా ప్రభు అంటున్నాడు, లోక నివాసులారా నా యొద్దకు రండి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి అందరూ ఏకముగా కూడి నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. బైబిల్లో పక్షపాతం లేదు, బైబిల్లో తారతమ్యాలు లేవు, బైబిల్లో కులమతాలు లేవు, బైబిల్లో జాతి వర్గ భేదాలు లేవు, బైబిల్లో స్త్రీ అని పురుషుని విభేదము లేదు. ఇక్కడ ఈ వ్యక్తి వచ్చినప్పుడు, ఈ వ్యక్తి ప్రభుని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, 5 మార్కులు వచ్చాయా నీకు, 6 మార్కు కూడా నీకు వేస్తాను, ఈ 6 మార్కులు నీకుంటే ఖచ్చితంగా నువ్వు పరలోకములోని నిర్భయంగా వెళ్ళడానికి ఇబ్బంది ఏమీ ఉండదు లేదు అని చెప్పాడు. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడు? అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనము అంటే ఏమొచ్చేసింది? బాధ వచ్చేసింది. వాక్యం విన్నప్పుడు కొన్నిసార్లు మనకు కూడా ఏమొస్తుంది? బాధ వస్తుంది. అయ్యో వాక్యం విన్నప్పుడు నా గురించి ఎవరో చెప్పారు కదా, అందుకే సారీ దినం వేళలాగా చెప్పారు. మొన్న ప్రార్థన అయిపోయిన తర్వాత సామ్యుయేల్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకన్నా ముందుగా వాళ్ళ రెబ్బగంతో కొంచెము ఏం పెట్టారు, మాటలు పెట్టి, అయ్యా మా గురించి ఎవరో సారగా చెప్పారు, అందుకే వీళ్ళ వాక్యం అంతా మా కోసమే చెప్పారు. నాకు వాళ్ళ గురించి ఏమీ తెలీదు. నాకు సామ్యుయేల్ అప్పుడప్పుడు ఫోన్ చేసి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మేము కొంచెము విడిగా ఉంటున్నాం, చాలా కాలం అయిపోయిందయ్యా,
ఆయన నాతో మాట్లాడడానికి భయపడతాడు. ఏదో అయా ప్రార్థన చేయండి, ఎందుకంటే నా భార్య నాకు దూరం ఉంది, అంతవరకే నాకు తెలుసు. వాళ్ళ గృహంలో సమస్యలు ఏమి నాకు తెలియదు. కానీ 6 సంవత్సరములు దేవుడు వైవాహిక జీవితంలోని ఆ కుటుంబమే కాదు, అనేక మంది లోకంలోని విచ్ఛిన్నమైపోతున్నారు కనుక లోకంలో మనుషులు మైక్ ద్వారా కానీ రేపొద్దున ఆ వాక్యము యూట్యూబ్లో పెట్టినా కానీ ఎక్కడ పెట్టినా కానీ ప్రభువా నేను ఏ వాక్యం చెప్పాలి, దీవెని గురించి చెప్పాలంటే ప్రభు నేను స్నానం చేసేటప్పుడు నాకు గుర్తు వస్తుంది 3 కుడేల కథ గుర్తు వస్తే దాని గురించి ప్రభు చెప్పంటున్నాడు. ప్రభు ఈ 3 కుడేలు కదా ఎంతసేపు చెప్తాను. కానీ దేవుడి యొక్క వాక్యము, దేవుని యొక్క సమృద్ధి, దేవుని అడిగినప్పుడు దేవుడు అక్కడ ఏ వాక్యము కావాలో అది అందిస్తాడు. అయా ఈ వాక్యం మాకు సెట్ అయ్యిందండి, మా జీవితం ఇలాగే జరిగిందండి. ఇక్కడ ఈ వ్యక్తికి కూడా వాక్యం చెప్పినప్పుడు నిజమే నాకు ధనం మీద ఆశ ఉంది అని అనకుండా ఏమంటాడంట, వ్యసనం వచ్చేసింది. అంతకుముందు ఏమన్నాడు, సద్బోధకుడా, గుడ్ ప్రీచర్, నువ్వు మంచి ఉపాధ్యాయుడివి, నువ్వు మంచి మాస్టర్వి, నువ్వు మంచి టీచర్వి, నీకు మించిన బోధ ఎవరూ లేదన్నాడు. ఇప్పుడు ఈ బోధ చెప్పినప్పుడు అతను ఏమన్నాడు, బాగా చెప్పావయ్యా, మంచి బోధ చెప్పావు, నా హృదయంలో ఉన్నట్టు చెప్పావు, నా హృదయానికి సెట్ అయింది, ఇదొకటే నాకు చదువుకుంది అన్నాడా. వ్యసన పడ్డాడు. వాక్యం వింటున్నప్పుడు వ్యసనం వస్తుందేమో మనకి. నేను కూడా బాల్యకాలంలో ఉన్నప్పుడు, నేను మారు మనసు పొందినప్పుడు, ఏదైనా వాక్యము విన్నప్పుడు నాకు కూడా వ్యసనం వచ్చింది. ఇలా ఇలాగే చెప్తారులే, నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను కదా, మా నాయన దగ్గర వింటున్నాను కదా, సండే స్కూల్లో వింటున్నాను కదా, ఇంకా ఉజ్జీకూటాలు వింటున్నాను కదా, మళ్ళీ నన్ను కూర్చోబెట్టి మరి ప్రత్యేకంగా కూర్చోబెట్టి నాకు బోధించాలా అని హృదయంలో ఏముండేది, వ్యసనం ఉండేది, అంటే బాధ ఉండేది. ఎందుకంటే ఒక తప్పుని నన్ను దిద్దినప్పుడు, ఒక తప్పుని సరిచేస్తూ ఉన్నప్పుడు, అది సరి చేసుకోలేని మనసు నాలో ఉన్నప్పుడు వాక్యం ఎడల విరోధమైన మనసు వస్తుంది. మీరే కాదు, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి, ఒక దేవుని సేవకుల ఇంట్లో పుట్టి, వాక్యము తెలిసి నిత్యము ఉదయము సాయంకాలం 2 పూటల ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉండేది మా గృహంలో. 2 పూటల కుటుంబ ప్రార్థన ఉండి, బుధవారం ఉపవాస ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ప్రార్థన, ఇంకెక్కడైనా కోటాలంటే కోటాలు, నిత్యం వాక్యం వింటా ఉండి ఎవరైనా కూర్చోబెట్టి ఏదైనా కోటాలకు వచ్చినప్పుడు నాయన అనేవారు, వాళ్ళు పిలిచి మా అబ్బాయితో కొంత సమయం మీరు మాట్లాడండి. వాళ్ళు ఏం చేశారు, వచ్చిన సేవకులను కూర్చోబెట్టి తలుపేసి మాట్లాడారు. ఎప్పుడు ముగిస్తాడు రైనా కదా, ఈయన క్లాసు బీగుతున్నాడు, ఎప్పుడు ముగిస్తాడు? వాళ్ళు చెప్పిన మాటలన్నింటికి త్వరగా ఊకబెట్టేసాను, చేస్తాను, అలా చేస్తాను, అన్నిటికీ ఊకబట్టి త్వరగా బయటకు వచ్చేయాలి. ఏంటి, హృదయంలోని దేవునికి విరోధంగా ఉన్నాను కనుక, హృదయంలోని వాక్యం మీద ఆసక్తి లేదు కనుక, హృదయంలో దేవుని యొక్క స్వరము, దేవుని బిడ్డల మీద ఆశ లేదు కనుక, వీళ్ళు ఏదో చెప్తున్నారులే అనుకునే మనస్తత్వంలో బ్రతికిన వాడు నేను కూడా. ఇక్కడ ఈ వ్యక్తి ఒక మంచి ఉద్దేశంతో వచ్చి దేవుని సద్బోధకుడు అని చెప్పి వాక్యము బోధకుడు ఉన్నదన్నట్టు చెప్పినప్పుడు వ్యసనపడి యేసు అతన్ని చూచి ఆస్తి గలవారు వ్యసనపడి ఏం చేశాడు, వ్యసనపడగా యేసు అతన్ని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని చెప్పాను. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. ధనము సమస్తమైన కీడులకు మూలము. అంటే ధనమే ఉన్నప్పుడు మనకేమొస్తుందంటే అపేక్ష ఉంటుంది. చూడండి, సాధారణంగా ఎవరికైనా బాగాలేదు, ఎవరికైనా అనారోగ్యంగా ఉందంటే అంత ఎక్కువ ధనం లేని వాడు ఒక 10 రూపాయలైన సహాయము చేస్తారా, చేయరా? బాగా ధనవంతుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తారు, సహాయం చేస్తారా? చేయరు. మనం అనుకుంటాం బాగా ధనవంతుడు కనుక వీళ్ళు 10 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎంత ఇస్తారు, 1000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తారు అనుకుంటారు. కానీ 10 మంది కూడి 10,000 రూపాయలు ఇవ్వగలరు, కానీ ఆ ఒక్కడు 10,000 ఇవ్వగలనా?
ఇవ్వడు. ఎందుకంటే అతని హృదయం అంతా దీని మీద ఉంటుంది, ఆ ధనం మీదే ఉంటుంది. ఇంకా సంపాదించాలి. అయ్యా నీ పొందేమనుకుంటాడు, నాకుండే సరిపోదు, తర్వాత నా బిడ్డలకి, తర్వాత నా మనవుడికి, తర్వాత నా మునుము మనవుడికి, తర్వాత నా 10 తరాలకి ఉండాలి. లోకములోని ఏమనుకుంటాడంటే నిత్య జీవము, లోకములోని నా తర్వాత నా కొడుకు తర్వాత మనవడు తర్వాత మునుమనుడు, ఇంకా మనవడు 10 తరాల వరకు మా పేరు చెరకుండా ఉండాలంటే ఆ ఆస్తి నేనే సంపాదించాలి. నిత్య జీవం ఎక్కడ కొట్టుకోవాలనుకున్నాడు? భూలోకంలో. ఇతను కూడా భూలోకంలో నిత్య జీవం ఉన్నది కనుక, డబ్బు ఉంది కనుక ప్రభుని ఎలాగైనా ఒక మ్యానిపులేట్ చేయొచ్చు, ప్రభుని ఎలాగైనా వంకర మార్గంలోనే ఏదో చెప్పి ఏం తీసుకోవచ్చు, పరలోకం తీసుకోవచ్చు అనుకున్నాడు. కానీ సంతోషంగా వచ్చిన వాడు ఎలా వెళ్ళిపోయాడంట? వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అందుకే ప్రభు ఏమన్నాడు? మళ్ళీ చదవండి. యేసు అతన్ని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని చెప్పాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మార్కు 10:17 చదవండి. యేసు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు ఎలాగొచ్చాడట? పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునవుట నేనేమి చేయదునని ఏం చేయాలని ఆయన అడిగాను. ఆ వ్యక్తి ఒక్కడే. అక్కడ లోక అధికారి అని చెప్పాడు. కానీ మార్కు అన్నాడు, ఒక మనుష్యుడు, ఒక యవనస్తుడు, ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎలాగొచ్చాడంట? పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకరించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. కొన్నిసార్లు కొంతమంది వినయం చూపిస్తారు. వినయం అంటే వినాయకుడు కాదు, వినయం అంటే విధేయులుగా ఉన్నట్లుగా చూపిస్తారు, వంగి నమస్కారము చేస్తారు. ఇలాంటి వినయ భయభక్తులుగా ఉన్నట్లుగా చూపించుకుంటే ఏమన్నాడో చదవండి. అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడు నిత్య జీవమునకు వారసునగుడు నేనేమి చేయవలని ఆయన అడిగాను. 19వ వచనము. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు తెలియను కదా అని ఆ యవనస్తుడితోటి ప్రభు చెప్పాను. అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటుందని చెప్పాను. యేసు అతను చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగినంతా అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ముందు ఎలాగొచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు. మొఖాలని ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక లోక అన్నాడు వ్యసన పడ్డాడు అన్నాడు. ఇక్కడ మార్కు అంటున్నాడు ఆ మాటకు ఆయన ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దేవుని సన్నిధి నుంచి దుఃఖంతో వెళ్తున్నామా? దేవుని సన్నిధికి వచ్చిన మన దుఃఖమును, మన యొక్క కన్నీటిక సమస్త బాష్ప బిందువును ఆయన ఏం చేస్తాడంట? తుడిచివేసే దేవుడు. కానీ యవనస్తుని తుడిచేయాలని చూశాడు ప్రభువారు. అతని దేవుడు ఏం చేశాడంట? ప్రేమించెను. ఉందా బైబిల్ అలాగా? ఆ యవనస్తుని దేవుడు ప్రేమించెను అని ఉంటుంది చూడండి. ఎన్న వచ్చినమ్మా? 31వ వచనం 21. యేసు ఆ యవనస్తుని చూచి అతన్ని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉన్నది. దేవుని అతను ప్రేమించాడు. అతడు దేవుని ప్రేమించడం కాదు, ప్రభువే అతన్ని ప్రేమించి అయ్యా నీకొకటి కొదువుగా ఉన్నది. ప్రేమించేవాడు బోధ ఉన్నదన్నట్లుగా చెప్తాడు, ప్రేమ లేనివాడు బోధను వక్రీకరించి చెప్తాడు. అవునా కాదా? పగవాడు లెక్కలేనన్న ముద్దులు పెడతాడు, గాయములు కట్టువాడు గాయములను రేపుతాడు.
ఇక్కడ ప్రభు అతను ప్రేమించాడు కనుక అతను పరలోకం వెళ్లకుండా ఆటంకమయ్యేది ఏది ఉందో ఉన్నది ఉన్నట్టు చెప్పాడా, ఉన్నది లేనట్టు చెప్పాడా? ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. దుఃఖపడి వెళ్ళిపోతే ప్రభు ఏం చేయగలడు? ప్రభు అతను దుఃఖ పెట్టాలనా? కాదు. ప్రభు అతను ప్రేమించి చెప్పాడు. కొన్నిసార్లు మనకు వాక్యము వినబడినప్పుడు మన ప్రేమ నిమిత్తమై దేవుడు ఎవరొక్కరి ద్వారాగా మనకు అవసరమైన వాక్యం మనకి అందిస్తాడు. మనం ఏం చేయాలి? దుఃఖపడుతూ వెళ్ళకూడదు. ప్రభువా, ఈ వాక్యం నా కోసమే, ఈ మాటలు నా కోసమే, ఈ సువార్త నా కోసమే. వాక్యము ఎవరో ఒకరితో మాట్లాడుతుందా? మాట్లాడదా? మాట్లాడకపోతే అది వాక్యమా? కాదు. మనం మాట్లాడే దేవుడు వచ్చి స్వయంగా ఇప్పుడు మాట్లాడు. ఆ కాలమందు బైబిల్ లేని కాలంలో దేవుడు ముఖాముగ్గాను దర్శనములతోనూ దేవదూతల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు ఆయన వాక్యమైన దేవుడు కనుక వాక్యము ద్వారాగా ప్రతి బుధవారము, శనివారము, ఆదివారము మధ్య మధ్యలో గృహ కోడికలు, ఇంకా స్త్రీల కోడికలు, రకరకాల సండే స్కూల్లోని, ఇంకా ఆ కూటంలో వీధి కూటాల్లో కూడా దేవుడు, యూట్యూబ్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదా? మాట్లాడదా? అన్ని ద్వారముల ద్వారాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మాట్లాడే దేవుడు నీలో లోపమును బయలుపరుస్తాడు. మాట్లాడే దేవుడు నీలో ఉన్న వేదనను తొలగిస్తాడు, చూస్తాడు. నీలో కష్టం ఉందా ఆయన తొలగించడానికి మాట్లాడతాడు. నీలో దుఃఖం ఉందా ఆయన దుఃఖమును తీసివేయడానికి మాట్లాడతాడు. నీలో పాపం ఉందా పాపం తొలగించడానికి మాట్లాడతాడు. మనమేం చేస్తామంటే వాక్యం విన్నప్పుడు దానికి ఏం చేయము? లోబడము. ఇతను వాక్యమునకు లోబడలేకుండా ఎలా వెళ్ళిపోయాడు? దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ప్రభు దగ్గరికి వచ్చిన వాడు దుఃఖపడుతూ వెళ్ళాలా? సంతోషంగా వెళ్ళాలా? సంతోషంగా వెళ్ళాలి. ఎందుకంటే వాక్యంను అంగీకరించేవాడు సంతోషముగా వెళ్ళాలి. కానీ వాక్యంను అంగీకరించలేకపోయాడు. ఎందుకంటే ఎన్నిట్లో పాస్ అయ్యాడు? 5 సబ్జెక్టులు పాస్ అయ్యాడు. మనకి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6 కదా. ఈయన కూడా దేవుడు 6 సబ్జెక్టులు చెప్పాడు. 5 సబ్జెక్టులు పాస్ అయిపోయాడు. ఏది ఉండిపోయింది? మన కఠినమైనది ఏదైతే అది ఉండిపోద్ది. కొంతమందికి ఇంగ్లీష్ నచ్చదు, కొంతమంది హిందీ నచ్చదు, కొంతమంది నాకు తెలుగు నచ్చేది కాదు, కొంతమందికి మ్యాథమెటిక్స్ లెక్కలు నచ్చదు. ఎందుకంటే తీసివేత కలపడం రాక కదా, ఇబ్బంది పడలేక లెక్కల సబ్జెక్ట్ అంటే బోరింగ్గా ఉంటుంది. కనుక ఈయనకి 5 సబ్జెక్టులు పాస్ అయ్యాడు సునాయాసంగా. కానీ 6వ సబ్జెక్టు టఫ్ సబ్జెక్టు దుఃఖపడుచు ట్యూషన్ కూడా వెళ్ళలేదు కదా, ప్రైవేట్కి పోలేదు. అర్థం అవునప్పుడు ఏం చేస్తారు జనాలు? చిన్నపిల్ల కానీ పెద్దవాళ్ళు కానీ ట్యూషన్కో ప్రైవేట్గా వెళ్ళి మళ్ళీ ఆ యొక్క లెక్కలో ఇంగ్లీషో, సైన్సో, సోషలో ఇవన్నీ మళ్ళీ చెప్పించుకుని ఎలాగైనా పాస్ అవ్వాలి. ఇతరేమనుకున్నాడు? నేను పాస్ కానులే కదా, నేను పాస్ అవ్వలేను కనుక దుఃఖపడుచు ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమైందంట? చదవండి. ప్రభు అన్నాడు, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక చుట్టూ చూచి ఆస్తి గలవారు ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములోని ప్రవేశించిన ఎంతో సూది బెజ్జం అంటే, సూదికి బెజ్జం ఎక్కడుంటుంది? వెనక ఉంటుంది. ఆ బెజ్జంలో ఏం దూరుతుంది? దారము దూరుతుంది, లేకపోతే పురుకోస దూరుతుంది, దాని దబ్బలం అయితే పెద్ద తాడు దూరుతుంది. అలాంటి చిన్న రంధ్రము, చిన్న బెజ్జములోని ఏం దూరుతుందంట? వంటి కూడా దూరిపోవడం పెద్ద విశేషమేమి కాదు. కానీ ధనవంతుడు, నీ ధనం ఏంటి? ఇతనికి ఆస్తి ధనము, ఇతనికి డబ్బు ధనముగా ఉంది. నీకు ఈ 5 సబ్జెక్టులు, 6 సబ్జెక్టులో నీ సబ్జెక్ట్ ఏంటో నీకు నీ దేవునికి తెలుసు. నువ్వు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావేమో, దొంగతనం విడిచిపెట్టలేకపోతున్నావేమో, వ్యభిచారం విడిచిపెట్టలేకపోతున్నావేమో, మోసపు మాటలు విడిచిపెట్టలేకపోతున్నావేమో, అబద్ధ సాక్ష్యం విడిచిపెట్టలేకపోతున్నావేమో, ఇంకేమున్నవి? నరహత్యలు విడిచిపెట్టలేకపోతున్నావేమో. 6 సబ్జెక్టులు దేవుడు చెప్పి 1 సబ్జెక్ట్ పాస్ అవ్వకపోతే నువ్వు ఫెయిల్ అయిపోయావురా అన్నప్పుడు రిజల్ట్ చూసుకున్నాడు. ఏంటి రిజల్ట్? ఫెయిల్ అయిపోయాడు. రిజల్ట్ ఫెయిల్ అయిపోయాడు. మనం దేవుని సందులో ఉన్నాము, మనకి కూడా ఈ 6 సబ్జెక్టులు ముందెట్టి ప్రభు అంటున్నాడు, ఈ 8 అన్నిట్లో నువ్వు పాస్ అయి ఉన్నావా?
ఇవన్నిట్లో నువ్వు ప్రావీణ్యం కలిగి ఉన్నావా? వీటన్నిటి మీద నీకు జయం ఉందా? మనం జయం పొందాలని ప్రభు మన విషయమే ఆశపడతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం విన్న మనము, ఈ వాక్యం గ్రహించుకుంటున్న మనము, ఈ వాక్యం ధ్యానించిన మనము ఈ ధనవంతుడి వలె, ఈ ధనవంతుడికి ధనం అడ్డు అయిపోతే, మనకు పాపం అడ్డు అయిపోయిందేమో, మనకు మోసం అడ్డు అయిపోయిందేమో, మనకు అక్రమం అడ్డు అయిపోయిందేమో, దేంట్లో మనము రాణించలేకపోతామో ప్రభు అంటున్నాడు నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. ఆ ఒకటి కూడా మనం జయం పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదాల కొందాలు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఇచ్చిన కొద్ది మాటలకై నీకు వందనాలు. నేను మేము ఎలా ప్రార్థన చేయాలో, నేను మేము ఎలా మొర్ర పెట్టాలో, నేను మేము ఎలా తగ్గించుకోవాలో మాకు నేర్పించము. మొట్టమొదటిగా అతనికి చెప్పిన 5 అతడు ప్రావీణ్యం గలవాడు, అన్నిట్లో ఉత్తీర్ణయ్యాడు. 6వ మాట చెప్పినప్పుడు దుఃఖపడుతూ వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ప్రభా దేవా, నీ చిత్తము అని మేము అంటున్నాము, కానీ నీకు ఇష్టమైనది మేము చేయలేకపోతున్నాము, నీకు ఇష్టం లేనిది మానలేకపోతున్నాం. ప్రభా ఆ రీతిగా ఈ ధనవంతుడి వలె, ఈ యొక్క యవనస్తుడి వలె, ఈ మనిషి వలె దుఃఖపడిచి వెళ్ళకుండా ఆనందంతో వెళ్ళే భాగ్యం మాకు మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, నిత్య జీవనకు మనకు వారసులగుటకు మనకు అన్న ఆటంకం మనం తొలగించుకున్నట్లుగా ఆయన శక్తి మనకు సహాయం చేసి కాపాడను గాక. ఆమెన్. వందనాలు. లైవ్ ముగించబడి